చూద్దాం. రూబీ, ఎలా ఉన్నావు? ఇదిగో మమ్మీ. ఏంటి మీరు బయటికి వెళ్తున్నారా? ఆ బాస్కెట్లో ఏముంది? ఓ, ఒక స్ప్రెడ్ షీట్. అయితే మీరు పిక్నిక్కి వెళ్తున్నారా? భలే భలే. పదండి ఒక ప్లేస్ చూద్దాం. ఇదిగో సిస్టర్ సీ మాన్స్టర్. తనకేమైంది? సిస్టర్ సీ మాన్స్టర్స్ పొద్దునెందుకు పడుకుంటుంది? ఏంటి, తను బానే ఉందా? బేబీ సీ మాన్స్టర్స్, ఏంటి మీ మమ్మీకి ఒంట్లో బాలేదా? అనిపిస్తుంది సిస్టర్ సీ మాన్స్టర్స్ కి గట్టిగా జలుబు జ్వరం చేసింది అని. రూబీ, నువ్వు చాలా మంచి పని చేశావు. ఇప్పుడు తనకి చలి వేయదు. కానీ సిస్టర్ సీ మాన్స్టర్స్ ని ముందులా ఎలా చేయగలం? ఏంటి, మనం క్వశ్చన్ మార్క్ ని పిలుద్దామా? తను మనకి హెల్ప్ చేసేస్తాడు. క్వశ్చన్ మార్క్, క్వశ్చన్ మార్క్, మాకు సహాయం చెయ్యి క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ మాకు ఎల్లప్పుడూ సహాయం చేస్తారు తన టూల్స్ తో. చూపించండి ఇవాళ ఏం టూల్స్ తీసుకొచ్చారో. డూప్లికేట్ మాస్క్, యాపిల్స్, ఇంకా ఒక మొబైల్ ఫోన్. ఏంటి, మీరంతా ఆలోచించుకున్నారా? పదండి సెలెక్ట్ చేసుకుందాం. ముందుగా ఎవరు ట్రై చేస్తారు? ఓ, రూబీకి ట్రై చేయాలని ఉంది. రూబీ, నువ్వు ఏది సెలెక్ట్ చేసుకున్నావు? భలే భలే, నువ్వు తన్ని నవ్విద్దాం అనుకుంటున్నావా? పద ట్రై చేసి చూద్దామా? అనిపిస్తుంది సిస్టర్ సీ మాన్స్టర్ ది బాగా ఎక్కువగా హెల్త్ ప్రాబ్లం అయింది, అందుకే తను నవ్వలేకపోతుంది అని. రూబీ, నువ్వు చాలా బాగా ట్రై చేశావు, కానీ అది సరైన పద్ధతి కాదనిపిస్తుంది. చూద్దాం ఇంకొక టూల్ ట్రై చేసి. బేబీ సీ మాన్స్టర్స్, నువ్వు వెళ్ళి ట్రై చేయి. ఓ, అయితే నువ్వు మీ మమ్మీకి యాపిల్స్ తినిపిద్దాం అనుకుంటున్నావా? ఇది చాలా మంచి ఐడియా. వెళ్ళి ట్రై చేసి చూడు. సిస్టర్ సీ మాన్స్టర్స్, మీ బేబీ మీ కోసం యాపిల్స్ తీసుకొచ్చింది. ఏంటి, మీరు తినాలనుకుంటున్నారా? అనిపిస్తుంది అది కూడా కరెక్ట్ కాదు అని. మమ్మీ, ఇప్పుడు మీరు ట్రై చేయండి. మమ్మీ ఎవరికి ఫోన్ చేస్తున్నారు? ఓ, తను డాక్టర్. చూడండి, ఇప్పుడు సిస్టర్ సీ మాన్స్టర్స్ చాలా బాగా అయిపోయారు ముందులాగా. మీరంతా కలిసి చాలా మంచి పని
పని చేశారు. మళ్ళీ కలుద్దాం.